అందరికీ నమస్కారం. మనకు లంగ్స్ అనేది ఎంత అద్భుతమైన ఒక ప్రక్రియ చేస్తుందో దాని గురించి తెలుసుకుందాం. నువ్వు ఎన్ని ఆలోచనలు చేసినా, ఎంత వర్క్ చేస్తున్నా, నువ్వు ఎటో నీ ఆలోచనలు ఎటువైపు వెళ్తున్నా, ఈ యొక్క ఊపిరితిత్తులు మాత్రం ఈ యొక్క దేహం ఒక అద్భుతమైన ప్రక్రియని జరిపిస్తుంటది. అంటే మనకు తెలియకుండా కూడా ఈ యొక్క ఊపిరి అనే సాధన చేస్తూ ఉంటది. మనకు తెలియకుండానే ఈ యొక్క ఊపిరి అనేది లంగ్స్ ద్వారా ప్రాణశక్తి తీసుకొని హ్మ్. అలాగే గుల్మ దానికి అందిస్తుంది. ఊపిరితిత్తులు ఈ యొక్క మనం తీసుకునే గాలి స్ప్లీన్‌కి అందిస్తుంది. ఆ స్ప్లీన్ ఏం చేస్తుందంటే మనం తిన్న ఆహారం ఆ యొక్క ప్రాణశక్తిని దానికి అందించి అక్కడి నుంచి చిన్న పేగు 6 మీటర్లు ఉంటుంది. దాని నుంచి అక్కడ కలిసిన యొక్క తిన్నది ఆహారం దాని జతకు ఆహ్, మరలా ఈ యొక్క ఊపిరితిత్తులకే వచ్చి అక్కడ ఈ యొక్క పెక్టోరియల్ ఛీ అనేది మొదలవుతుంది. ఈ పెక్టోరియల్ ఛీ వచ్చేసి మన యొక్క దేహం ప్రతి ఒక్క భాగానికి పంపించి మనకు ఎంతో ఎనర్జీనిస్తుందనమాట. అంటే ప్రతి ఒక్క ఆర్గాన్ వర్క్ చేయాలా, చెయ్యి లేపాలా, మాట్లాడాలా, చూడాలా, వినాలా ఇవన్నీ కావాలంటే ఈ యొక్క లంగ్స్ పాత్ర ఎంత ఉందంటే చెప్పలేం. కాబట్టి అంటే ఇప్పుడు దీని గురించి ఎందుకు చర్చిస్తున్నామంటే ముఖ్యంగా మనము అదే ఇంతకుముంచు అన్‌కాన్షియస్‌గా అది జరుగుతుంది మనకు తెలియదు. ఒకవేళ శ్వాసను తీసుకుంటూ గనుక నువ్వు ఒక లంగ్స్‌కి ఇంకాస్త హెల్ప్ చేస్తే మన శక్తి అప్పుడున్న శక్తి కన్నా ఇప్పుడొక 10 టైమ్స్ పెరిగే అవకాశం ఉంది. అంటే కొందరు వ్యక్తులు మనకు తెలియకుండానే వర్క్ చేస్తుంటారు. వాళ్ళని అప్రిషియేషన్ చేస్తే ఎంత బావుంటది. అలాగే మనము బాక్స్ బ్రీతింగ్ కావచ్చు, అనులోమ విలోమ కావచ్చు. ఆ! రకరకాలుగా ఈ యొక్క కేవలం శ్వాస పైన దృష్టి పెట్టండి. మీకు ఖాళీ సమయం ఉంటది. ఆ సమయంలో జస్ట్ ఎలా చేయాలా? శ్వాసను కళ్ళు మూసుకొని ముక్కు ద్వారా గమనిస్తూ, గమనిస్తూ వెళ్తూ ఇలా చేస్తూ ఉంటే చాలా బాగుంటది. దయచేసి ఈ యొక్క శ్వాస ప్రక్రియను, దాని యొక్క శక్తిని గమనించి జస్ట్ అప్రిషియేషన్ అంటే తి కేవలం ఒక శ్వాసని కాన్షియస్‌గా అంటే మేలుకువతో తీసుకుంటే చాలు ఎంతో బలమొస్తది. నేనైతే ఈ యొక్క చిన్న విషయం విన్న తర్వాత చాలా ఆశ్చర్యపోయినాను. ఈ రోజు నుంచి ఇంతకుమించి చేస్తున్నాను. ఇంతకు మించి చేయాలనేదే ఒక పట్టుదల. ధన్యవాదాలు.